అఖిలపక్ష సమావేశం పెడితే వస్తా, హైడ్రా మూసీ ప్రక్షాళనకు నేను వ్యతిరేకం కాదు, బాధితులకు పరిహారంపై స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, పట్టా భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారు, బఫర్ జోన్ పేరుతో అక్రమంగా ఇల్లు నిర్మించడం దుర్మార్గం, ప్రతిపక్షంలో ఉన్న పేదల అభ్యున్నతి లక్ష్యంగా కొట్లాడే వ్యక్తిని రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల బహిరంగ లేఖ అంటూ చూస్తా ఉన్నాం. ఇగో ఎంత హుందాగా మాట్లాడుతున్నానండి ఈటల అందరు. ఇగో చూడండి, ఇది హరీష్ రావు ఈ కేటీఆర్ లాంటి దుర్మార్గులు అయితేనేమో వాళ్ళు హుందా తనం మర్చిపోయి ఇష్టారీతిన ప్రజలు తెచ్చుకోటి ప్రయత్నిస్తున్నాం. సో ఇగో ఇలాంటి ప్రజానాయకులు అవసరం పడుతుంది మనకి. ప్రతిపక్షంలో ఇలాంటి నాయకులు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పేద ప్రజల కోసం ప్రభుత్వం తప్పులు చేసినా కానీ ఆ పేద ప్రజల పక్షాన వాళ్ళకి న్యాయం జరిగే పక్షాన ఉండాలనుకోవడం ఇలాంటి నాయకులు ఉంటే బాగుంటుంది. అదే కేటీఆర్ హరీష్ లాంటి వాళ్ళు ఎంత దారుణంగా అంటే వాళ్ళు ఇక రెచ్చగొట్టడమే, ఆ రెచ్చగొట్టి అమాయకమైనటువంటి వాళ్ళను ఉద్రేకంతో ప్రేరేపించిన ద్వారా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడం ద్వారా శవాలపైన ప్యాలాలు ఏర్పడేలా వీళ్ళు శివరాజకీయం చేస్తూ ఉంటారు ఈ బిల్ల రంగాలిద్దరు. అలాంటి పరిస్థితిలో అసలు వాళ్ళను ఉంచదు, తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి మొదటి నుంచి కూడా కాలోజిస్టిక్ పిలిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజానికి పట్టినటువంటి పీడ చీడ శని ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం. సో వీళ్ళని తరిమి కొడితే తెలంగాణ బాగుపడుతుంది, లేదంటే మాత్రం బాగుపడదు. సో నాయకుడు ఎప్పుడు కూడా, ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు కూడా ఇలాంటి మెచ్యూరిటీతో ఉండాలి, ఇలాంటి ప్రజల పక్షాన కొట్లాడే విధంగా ఇట్లా ఉండాలి తప్ప ఇగో రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.